స్టీల్ ప్లాంట్కు విదేశాల నుంచి కొనుగోలు చేసే కోకో కోల్ బొగ్గులో అవినీతి జరుగుతుంది అని సిఐటియు నేతలు ఆరోపించారు. నాసిరకం బొగ్గు కొనుగోలు చేయడం వల్ల స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి తగ్గుతుంది అన్నారు. దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పినట్లుగా స్టీల్ ప్లాంట్కు నష్టాలు కార్మికుల వల్ల రాలేదు అని, యాజమాన్యం అవినీతి అక్రమాల వల్ల ప్లాంట్ నష్టపోతుంది అన్నారు. సొంతంగా గనులు కేటాయిస్తే ఏడాదిలో స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టిస్తాము అంటున్న సిఐటియు నేతలతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ చూద్దాం. స్టీల్ ప్లాంట్లో విచ్చలవిడిమైన అవినీతి జరుగుతుందని, స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలు స్టీల్ ప్లాంట్లో ఏ విభాగంలో అవినీతి జరుగుతుంది, ఎటువంటి అవినీతి జరుగుతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు ఉన్నారు. సార్, స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న అవినీతి ఏంటి? ఇప్పుడు ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అని చెప్పారు. అట్లాగే మిగిలిన అన్ని చోట్ల లాభాలు వస్తుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నష్టాలు ఎందుకు వస్తున్నాయని ఆరోపించారు. ఎస్, నిజంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నష్టాలు వస్తున్నాయి. దీనికి కారణం యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రశ్నించాలి. మనం స్టాండ్ పుట్టిన దగ్గర నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. క్వాలిటీ కోకింగ్ కోల్ను వాడుతున్నాం. కానీ ఇటీవల కాలంలో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ తెచ్చిన దగ్గర నుంచి ఈరోజు బయట మార్కెట్లో నాణ్యత లేని నాసిరకం కోకింగ్ కోల్ను కొంటున్నారు. అట్లాగే ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు. దీన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. దీన్ని సిబిఐ ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ప్యాకేజీ చెప్పి ఈ ప్యాకేజీ నిధుల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కాకుండా తిరిగి కేంద్ర ప్రభుత్వం లాగేసుకున్న విషయాన్ని మరుగున పరుస్తున్నారండి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ, దాంతోపాటు ఎంపీ భరత్ కానీ, వీళ్ళు నిరంతరం ప్యాకేజీ కోసం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీల కోసం మాట్లాడుతున్నారు. ఈ ప్యాకేజీని దేనికోసం వచ్చేసారండి? 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీలో 9,650 కోట్ల రూపాయలని తిరిగి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరు మీద, బ్యాంకు రుణాల పేరు మీద తిరిగి లాక్కుపోయింది. ఈ వాస్తవాల మీద చెప్పలేని ప్రధానికి అడుగుతున్నాం మేము. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడం వాళ్ళ విధానం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయొద్దు, దీనికి కావాల్సిన నిధులను ముడిసరుకు కానివ్వండి, ఖనిజాలు కానీ ఇవ్వండి అని చెప్పి అడిగితే మీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పగలిగే పొజిషన్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అయినా సరే మాట్లాడకుండా దాని నష్టాల పేరు చెప్పి దాన్ని తగనమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో వాడే కోకింగ్ కోల్లో అవినీతి జరుగుతుందని, నాసిరకమైన బొగ్గును వాడడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కు నాశనం వస్తుందని, దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి సిఐటియు నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అన్నట్లు కార్మికుల వల్ల నష్టాలు రావడం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల నష్టాలు వస్తున్నాయని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించినట్లయితే ఏడాది తిరక్కముందే లాభాల్లో స్టీల్ ప్లాంట్ నడిపిస్తామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.